దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి? అంటే అలాగే చెప్పండి. ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి, ఈ విలేజ్కి వెళ్ళి, మండలాలకి ప్రతి చోట తిరుగుతారు. అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు. అవును, ఓకే, మాకు పింఛన్ రావట్లేదని, మాకు రోడ్డు రావట్లేదని, వాటర్ రావట్లేదని, ఇలాంటి చాలా చెప్తారు. ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అదే సార్, ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్గా ఉన్నాయి అంటే నేను ఇంకా అసలు సమస్య లేదు ఆలోచించనని ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు, కానీ న్యూట్రల్గా ఉండే ఓట్ బ్యాంకింగ్ నాకు రోడ్డు కావాలని, మున్సిపాలిటీ బాగుండాలని, ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని, అసలు మాకు ఎన్ని ప్రామిసెస్ చేశారు వీళ్ళు, ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి. ఫస్ట్ ఇయరే కదా, సెకండ్ ఇయరే కదా ఉండదు. ఎవ్రీడే ఈజ్ వాల్యూ. మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది, రాత్రి తింటే పొద్దున ఆకలి అవుతుంది. ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్. మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడో జరిగింది అనుకోరు కదా, ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే. ఇయర్ అండి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 7% జూనియర్ ఎన్టీఆర్ అండ్ 11% వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాదండి, మీకు ఓవరాల్ ఆన్ యావరేజ్గా ఏజ్ వైజ్గా చూసుకుంటే అన్ని ఏజ్లో 11% ఉంది. ప్లీజ్ ఎలాబరేట్, ఎందుకంటే ఇందాక మీరు చెప్పేప్పుడు నేను చెప్తాను, అందుకే మీకు డేటా వైజ్గా అదే క్వశ్చన్ చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ గారు కదా మీరు అడిగేది. ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి, అంటే 18 నుంచి 25 సంవత్సరాలు, 26 నుంచి 40 సంవత్సరాలు, 41 నుంచి 60, 60+లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర 11.73, 11.78, 11.89, 11.49 అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది. అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి, కూటమికి ఓట్లు వేసిన లాస్ట్ టైం కూటమి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి 7.72% మంది జూనియర్ ఎన్టీఆర్ కావాలని కోరుకుంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని 39.53% వచ్చింది. నారా లోకేష్ గారికి 47.55% వచ్చింది. బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో 33% నారా లోకేష్ గారికి వచ్చింది, 37% పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి. 21.53 దిస్ ఇస్ ద హైయెస్ట్ అండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో 21% జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది. సో నేను ఎలాగ స్టార్ట్ చేశాను కాబట్టి 2-3 పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి. అంటే లిక్కర్ పాలసీ మీద ఒక క్వశ్చన్, అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి, జస్ట్ మీకు రిఫరెన్స్గా 2-3 పాయింట్లు చెప్తానండి. లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీది బాగుందా కూటమిది బాగుందా అన్న ప్రశ్నకి కూటమిదే బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు 57.49% ఉన్నారండి. అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు 42.90, వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు, సంవాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు 42.90 ఉన్నారు. ఇక్కడ లిక్కర్లో 2 రకాలు ఉన్నాయండి. లిక్కర్ పాలసీని సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు, అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు. ఎందుకంటే ఒక షాప్ నుంచి 3 షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఎక్కువ షాప్స్ పెరిగినాయి, ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి. మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి. ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్, బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్. సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి 63.67% ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి 65.84%, 65.84% పీపుల్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు 66% వరకు ఉన్నారండి. అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది కూటమి నుంచి అన్నాను కదా, కేవలం జనసేన నుంచి చూసుకుంటే 36% వద్దు, అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు 36.67% ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి.
అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది, ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు పంచాయతీరాజే మోస్ట్లీ ఉండేది. సో పంచాయతీరాజ్ వర్సెస్ సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ 59, అంటే కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లు వేసిన సెక్షన్స్లో 59.15% సచివాలయానికి సపోర్ట్ చేస్తున్నారండి. పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు 24.15% మాత్రమే ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి 68.23% సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్? వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓవరాల్గా. నియోజకవర్గాల పేర్లు, వాళ్ళ సమస్యలు అంటే మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తున్నాం. మీ సచివాలయం అన్నారు, నేను తర్వాత లిక్కర్ పాలసీస్ ఏవైతే మీతో డిస్కస్ చేస్తున్నానో మా ఇంటర్నల్ టీంతో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంతవరకు చెప్పగలుగుతాం, హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నామండి. ప్లీజ్. కంగ్రాచులేషన్స్ పారావిల్ స్టార్ట్ చేసినందుకు. అయితే మీరు ఈ పారావిల్ యాప్ గురించి చెప్పారు కదా, వెబ్సైట్. సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ 1 year బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు. సో ఎవ్రీ 2 months చెక్ చేసి అది చేంజ్ అయింది సార్. ఒక 10 years బిఫోర్ నేను సర్వే స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాంలే అన్నట్టుండేవాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టేద్దాంలే లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది. ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి, డ్రాస్టిక్ చేంజ్ చూశారు కదా. సో సమ్వేర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను, ఓడలు మెడల్ అవ్వచ్చు అని అట్లా చెప్పి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. 100% కాదు, అరౌండ్ 70%గా ప్రోయాక్టివ్గా ఉన్నారు. నాకు ఎవ్రీ మంత్ తెలియాలి, ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి, ఏం చదువు నేను తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి, మార్చుకోవాలి, నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలనేది. సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేట్ రావడం లేకపోతే జనరేషన్ రావడం వల్ల పెరిగింది, ముందుకు వచ్చింది. వన్ మోర్. సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు, ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్. సో లిస్టులో అందరూ ఉంటారండి, అందరూ ఉంటారు, పురంధేశ్వరి గురించి అందరూ ఉంటారు. నిజంగా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుంది? అది నేను హైపోథెటికల్గా చెప్పట్లేదు, ఉన్న పర్సెంటేజ్ ఉన్న. అందుకే ఇక్కడ నేను మీకు చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు, ఎమోషన్ మాట్లాడలేదు, క్యాస్ట్ మాట్లాడలేదు, ఇంకోరు మాట్లాడలేదు, డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్. ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటి స్లైడ్స్లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని కన్సాలిడేట్గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయడం, కానీ మా సొంత అభిప్రాయాలు, మా కోరికలు, ఇష్టాలు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు కాబట్టి దాని లేదు, డేటా ఏం మాట్లాడుతుంది అనేది మీ ముందుకు చెప్పడం జరుగుతుందండి. సో ఫైనల్ ఏంటంటే ముందుగా మీరు పారావెల్ తీసుకొచ్చారు కదా, సో జనాలకి ఏంటంటే అలవాటు చేసి తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో, అంటే జియో ఫ్రీగా ఇచ్చిన తర్వాత వీళ్ళు ఛార్జ్. నేను కాదని అన్నాను సార్, ఎవరైనా సరే మామూలుగా ప్రైస్ దాని తగ్గట్టుగా 10 రూపాయలు పెంచుకోవాలనుకుంటారు, మనం ఇంకో 10 రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు. లేదండి నేను డెడ్ చీప్గా ఇచ్చేస్తాను అనేది ఎవరైనా అంటే అది అవాస్తవం. నేను అలాంటి వాడిని కాదు, మీకు అందరూ తెలుసు, ఉన్న విషయం బట్ నేను దాని మీదే ఉన్న ఖర్చుకు 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి అందరికీ ఉంటుంది, వాట్ ఎవర్ మేబీ. కేకే గారు, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా? జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అండి, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంతలో? అది మీరు 12th చూసుకోవాలి సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.